రైతు భరోసా అర్హతలు ఇవే. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపైన వైసీపీ విమర్శలు చేస్తున్న సమయంలో పథకాల అమలుపైన ఫోకస్ చేసింది. పాలనా పరంగానూ కీలక నిర్ణయాలకు సిద్ధమవుతోంది. జమిలీ ఎన్నికల ప్రచారం వేళ ముందస్తు నిర్ణయాలు అవసరమని కూటమి నేతలు భావిస్తున్నారు. దీంతో ఈ నెల 20న జరిగే మంత్రివర్గ సమావేశంలో పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. నేడు జరగాల్సిన ఏపీ మంత్రివర్గ సమావేశం 20వ తేదీకి వాయిదా పడింది. ముఖ్యమంత్రి సోదరుడు అనారోగ్యంతో మృతి చెందడంతో సమావేశం వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ ఈసారి మంత్రివర్గంలో కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా రాష్ట్రంలో కొత్త పాలసీతో పాటుగా కొత్త పెట్టుబడుల కోసం ప్రభుత్వానికి వచ్చిన ప్రతిపాదనలపైన నిర్ణయం తీసుకోనున్నారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన బిల్లులకు ఈ సమావేశంలో ఆమోద ముద్ర వేయనున్నారు. అదేవిధంగా సూపర్ 6 హామీల అమలుకు మంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు చేస్తుంది. బడ్జెట్లో రైతులకు 20,000 రూపాయలు, అమ్మకు వందనం నిధులు కేటాయించింది. అయితే పూర్తి స్థాయిలో అమలుకు వీలుగా ఆ కేటాయింపులు లేవని వైసీపీ ఆరోపిస్తోంది. దీంతో జనవరిలో అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతుల ఖాతాల్లో 20,000 రూపాయలు జమపైన ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా సంక్రాంతి నుంచే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు దిశగా కార్యాచరణ సిద్ధమవుతున్నట్లు సమాచారం. వాలంటీర్ల కొనసాగింపు అంశంపైన సస్పెన్స్ కొనసాగుతుంది. 5 నెలలుగా వారికి విధులు కేటాయించలేదు, వేతనాలు ఇవ్వలేదు. బడ్జెట్లోనూ వాలంటీర్ల కోసం ఎలాంటి కేటాయింపులు చేయలేదు. ఇప్పటికే వాలంటీర్లు ఆందోళన చేస్తున్నారు. వాలంటీర్లకు స్కిల్ శిక్షణ ఇచ్చి అవసరం మేర వారి సర్వీసులను గ్రామ, పట్టణ ప్రాంతాల్లో వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అమ్మకు వందనం పథకం పైన చర్చించనుంది. తాజా బడ్జెట్లో ఈ పథకాలకు చేసిన కేటాయింపులతో అందరికీ అమలు చేయడం సాధ్యం కాదని వైసీపీ ఆరోపణలు చేస్తోంది. దీంతో ముందుగా సంక్రాంతి వేళ 2 పథకాలు అమల్లోకి తీసుకొచ్చేలా ఆలోచన జరుగుతుంది. ఈ మేరకు ఈ నెల 20న జరిగే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.